महाराज అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈనాడు సమావేశం అదేవిధంగా శ్యామ్ గారికి, రాజేంద్ర గారికి, ప్రింట్ మీడియా గత 6 సంవత్సరాలుగా ఒక లారీ డ్రైవర్ కొడుకు ఒక పేరుకి బిడ్డ నాయకుడైతే ఆ ప్రాంత ప్రజల యొక్క మనోభావాలు, అవసరాలు, అభివృద్ధి ఏ స్థాయిలో ఉందనడానికి ఈ నివేదికను మీ ముందు పెట్టదలుచుకున్నాను. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారి దయ వల్ల, కేటీఆర్ గారి ఆశీర్వాదం వల్ల నేను నగర అధ్యక్షుడిగా 2 సార్లు, మేయర్గా, ప్రస్తుత శాసన సభ్యునిగా కొనసాగడం జరుగుతుంది. ఏదైతే వరంగల్ తూర్పు అభివృద్ధికి గొప్ప బాధ్యత మనం వేసుకోవడం జరుగుతుంది. దేశంలోనే ఎక్కడ లేనటువంటి మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 1100 కోట్లతోటి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో మీ బిడ్డగా, మీ శాసనసభ్యుడిగా దాని శంకుస్థాపనలో ముఖ్యమంత్రి గారు దగ్గరగా 60,000 ఓటర్స్, 1,00,000 మంది పాపులేషన్ ఉన్నటువంటి పేదల మధ్యన ఎటువంటి విశ్వాసంగా ఎక్కడ కూడా తావీయకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో ఆనందాన్ని గ్రామంలో కలెక్టర్ ఆఫీస్ తీసుకొచ్చినామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా గర్వంగా తలెత్తుకునే విధంగా, వాళ్ళు చెప్పుకునే విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇకపోతే వరంగల్ నీళ్లు వర్షం వచ్చిందంటే ముంపు గురి కావడం, చింతలు కానీ, శివనగర్ కానీ, బిఆర్ నగర్ కానీ, ముసుగుట్ట ప్రాంతం కానీ, గాంధీనగర్ కానీ, చిన్ననగర్పల్లి దగ్గర కానీ ఈ ప్రాంతాలు కూడా వాన వచ్చిందంటే, అదేవిధంగా సంతోష్ మాత టెంపుల్ ఏరియా కానీ వాన వచ్చిందంటే సాగరాసుకుంటా కానీ, ఇవన్నీ కూడా వర్షం వచ్చినాయంటే మొత్తం ముప్పు గురయ్యాయి. పెద్దలు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఈ ప్రాంతాన్ని వీక్షించి ఎక్కడ ఊరన్నటువంటి ప్రజలు ముంపు గురి కావాలని చెప్పి ఇరిగేషన్ మరియు ఆర్ఎండ్బి, మున్సిపల్ శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసి ముంపు గురయ్యే ప్రాంతాల్లో కూడా స్టామ్ వాటర్ డ్రైన్ బాక్స్ ను ఏర్పాటు చేయడం జరిగింది. 239 కోట్లతోటి ఇప్పుడు వర్కులు నడుస్తున్నాయి. మీకు ఒక సంవత్సర కాలంలో వర్షం చుక్క పడితే ఆ డ్రైన్ లో పడిపోతే తప్ప ఎక్కడ కూడా ఇల్లు ముంపు గురి కావాలని చెప్పి సగౌరవంగా ఈ ప్రజలకు చెప్పుకునే అవకాశం అండర్ 50 వేలకు అన్నది. నేను పుట్టక ముందు నుంచి కూడా చిన్న గట్టిగా ఉండేది. 6.5 కోట్లతో ఎన్ని తిట్లు పడ్డా, ఎంతమంది అవమానపరిచినా, ఏమన్నా కానీ లక్ష్యాన్ని ఉండాలి వరకు
చూపించడం అంటే 18 రోడ్లు దగ్గర దగ్గర 205 కోట్లతో నూనె మూత కూడా ఎత్తుకునే విధంగా ఇప్పుడు వరంగల్ చౌరస్తా కానీ పోచంపల్లి కానీ అదేవిధంగా మేదర్వాడ కానీ నిజాన్ని పోలీస్ స్టేషన్ కానీ ములుగు రోడ్డు లేబర్ కాలనీ అదేవిధంగా పెద్దపల్లి పక్కనటువంటి రోడ్డు కానీ అదేవిధంగా ఆటోనగర్ ఉన్నటువంటి లేబర్ కాలనీ నుంచి ఆటోనగర్ ములుగు రోడ్డు వరకు కానీ లేబర్ కాలనీలో ఉన్నటువంటి 100 మీటర్ల రోడ్డు మెయిన్ మార్కెట్ పోయే రోడ్డు కానీ రైల్వే గేట్ నుంచి ఊసు వరకు కానీ దసరా రోడ్డు కానీ అదేవిధంగా చార్మౌళి రోడ్డు కానీ చాలా మంది నాయకులు వచ్చారు, చాలా మాటలు చెప్పిండు, పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ ఈ పేదీకి బిడ్డ మీ ముందుకు ఒక్కసారి ఇంత కరోనా కాలంగా సంవత్సరంగా ప్రాణాల సైతం కూడా లెక్క చేయకుండా అభివృద్ధిని ఇక్కడ ఆపకుండా 18 రోడ్లు 205 కోట్లతో ఈ రోజు మీ ముందు నిర్మాణం జరుగుతుందని కూడా నేను సకాలంలో మీ ముందు ఇదొక్కటే కాదు ఈ నియోజకవర్గానికి ప్రజలకు ముందుకు తీసుకుపోవడం, ఏ స్థాయిలో వీళ్ళ భవిష్యత్తు నిలబెట్టాలి, ఏ తయారు చేస్తే అందరికీ రాబో తరాలకు భవిష్యత్తు ఉంటుంది అన్న ఆలోచనతోటి ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడమే కాకుండా పేదవారి సొంతింటి కళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క కళ డబుల్ బెడ్రూమ్ మీకు తెలుసో తెలియదో అవిభక్త వరంగల్ జిల్లా ఓపెన్ ఛాలెంజ్ మీ శాసనసభ్యుడే అత్యధిక ఇల్లు తెచ్చుకొని 2200 ఇల్లు తెచ్చుకొని ఈరోజు రూపంలో 2000 ఇల్లు దేశంలో మా మిత్రులు పత్రికా సోదరులకు 110 ఇల్లు, మిగతా 90 ఇల్లు ఇతరుల కోసము పేదవాళ్ళ కోసము నిర్మాణం చేస్తూ వెరసి 2200 ఇల్లు ఈరోజు నిర్మాణ తుది దశకు చేరుకుంటున్నాయి. మొన్ననే రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు కేసీఆర్ గారు ఎన్నికల ముందు శంకుస్థాపన చేసింది కూడా తాకులో కూడా మిత్రులు పత్రికా సోదరులు కూడా 3వసారి కూడా పడ్డదని కూడా మీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇది రమారమిగా 110 కోట్లతోటి ఈ ఇళ్ళను కూడా పెట్టడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, వచ్చిన చాలా ఈ రోడ్లో డెవలప్మెంట్ కాదు, పేదలకు ఆస్తి ఇచ్చే ఒక పట్టా కాగితం ప్రభుత్వానికి ఎక్కడ డబ్బులు అవసరం లేదు. ప్రభుత్వం 15,000 పథకాలు వీళ్ళకి ఇవ్వాలని ఒక కష్టం ఏదైతే ఉందో దాని ఇచ్చే సోయి కూడా లేదు. గతంలో ఉన్నవాళ్ళు ఇచ్చినవి కూడా నామమాత్రమే, పేరు వాళ్ళు ఉండదు, అమ్ముకోవడానికి వీలు ఉండదు, కష్టం వస్తే ఏం చేయాలో కూడా పనికిరాదు. అటువంటి దాన్ని సర్వే చేసి 5,200 కుటుంబాలకు పట్టాలు రాని వాళ్ళకు ప్రభుత్వ స్థలంలో పట్టాలు కూడా అసెంబ్లీ సాక్షిగా మీ శాసన సభ్యుడు మాట్లాడి ముఖ్యమంత్రి గారిని ప్రాధేయపడి జీవో 58-59 మళ్ళీ ఓపెన్ కావాలి సార్ అని రిక్వెస్ట్ చేస్తే నెల 15 రోజుల క్రితం క్యాబినెట్ ఆమోదం పొంది అతి త్వరలో కూడా జీవో 58-59 మళ్ళీ అమలులోకి వచ్చి బ్యాలెన్స్ ఉన్నటువంటి 5,200 కుటుంబాలు ప్రభుత్వ స్థలంలో ఉన్న వారికి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వడానికి మన పై చీఫ్ సెక్రటరీ దగ్గర
కాదు, రోడ్లు పోసుకుంటాం, డ్రైన్లు పోసుకుంటున్నాం, పేదలకు ఇల్లు ఇచ్చుకుంటున్నాం, పట్టాలు ఇచ్చుకుంటున్నాం, కావాల్సినటువంటి ఇతర వసతులు కూడా అవసరం. ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మల్టీప్లెక్స్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు, రాష్ట్ర ఫైనాన్షియల్ హెల్త్ మినిస్టర్ గారు వారు ముగ్గురి తర్వాత భగవంతుని దయాల ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి 27 కోట్లతోటి 6 ఎకరాలలో లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇవ్వడం కేటీఆర్ గారిని ఫౌండేషన్ చేసిండు. మొన్ననే పాత మార్కెట్ ద్వారా షిఫ్ట్ చేయడానికి అమలు పరచడం జరిగింది. అతి త్వరలో దాని ద్వారా ఇప్పుడు ఉన్న వాళ్ళే కాకుండా అదనంగా 300-400 కుటుంబాలకు అదేవిధంగా అదే మార్కెట్ ను అదే స్థాయిలో కాకుండా నాగమయ్య టెంపుల్ దగ్గర 3 ఎకరాల స్థలంలో 400 కోట్లతోటి అక్కడ కూడా మినీ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేసి 500 కుటుంబాలకు ఉపాధి కల్పించేటువంటి అదృష్ట భాగ్యం మీరు సహజంగా చేసే ఇచ్చే అవకాశం కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఇవన్నీ 3 ఏళ్ల కాలంలో 7 కేవలం కష్టకాలం 50 నెలలో సాధించిన లక్ష్యాలు. నేతన్నలకు ఇదే కొత్త వాళ్ళలో ప్రతిసారి నేనే ముందు పడి వాళ్ళ బిల్లులు నేనే ఎత్తున్నాయని బ్యాలెన్స్ చూసి దాని మంత్రిగా కూడా కేటీఆర్ గారు వాళ్ళకి ఎప్పుడైనా కూడా స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళందరూ కూడా ఇప్పటికీ రమానాలుగా 4 కోట్ల రూపాయల బిల్లులు కూడా నేతన్నలకు ఇప్పించి వారు మండలాలు పొందడం కూడా ఈ సందర్భంగా గుర్తించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాదు, నాయకుడు అంటే వీపు గురించి పాల్గొనడం కాదు, ఎవరో పెట్టిన ప్రోగ్రాంలలో వచ్చి అటెండ్ అవ్వడం కాదు. నాయకుడు అంటే కష్టాలు వచ్చినప్పుడు కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ నిలబడాల్సినటువంటి వాడు. కరోనా సమయంలో ప్రజలందరూ అల్లాడిపోతున్నటువంటి సమయంలో 25,000 కుటుంబాలకు ఇక్కడ ఉన్నటువంటి మిత్ర బృందాన్ని అందరినీ తోడు చేసుకొని ప్రతి డివిజన్ కు 1000 కుటుంబాలకు రేషన్ ఇచ్చిన చరిత్ర కూడా జరుగుతుంది. అదే కాదు, గేటికల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉర్సు ట్యాంక్ బండ్ 14 కోట్లతో టెండర్ అయిపోయింది. అతి త్వరలో కూడా దాని పనులు ప్రారంభంగా కాబోతున్నాయి. ఉర్సులో పండుగనే కాదు, దానికి కల్చరల్ ఆడిటోరియం కూడా జోడించి ఏటా కూడా దసరా ఉత్సవాలు అవుతాయి. దసరా ఉత్సవాలు చేసుకుంటూ బతుకమ్మలు అక్కడే ఆడించుకుంటూ కల్చరల్ ఆడిటోరియం కట్టడం వల్ల ఆ ప్రాంత ప్రజలు పొద్దున్నే వాకింగ్ అక్కడికి వెళ్తారు. ఆ ప్రాంత ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తుంది, వాళ్ళు సంతోషంగా ఉంటారన్న ఒక లక్ష్యంతో ఊర్చుకుంట 16 కోట్లతోటి బండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఊర్చుకుంటే కాదు, కాజుకాలలో కూడా చిన్నవాళ్ళ బండ్లు మట్టి బండ్లు ముందుగా ఏర్పాటు చేసుకుని రవాణా మీద 6-7 కోట్లతోటి దాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటున్నాం. దాన్ని అక్కడే ఐలాండ్లో రామనాథం ఉత్సవాలకు బతుకమ్మ కూడా చేసుకోవడానికి మాట ఇవ్వడం జరిగింది. అది కూడా అమలు కాబోతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఇది ఒకటి కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేక నిధుల నుండి 256 కోట్లతో ఏటా 300 కోట్లు నిధులు ఇస్తే 3 సంవత్సరాలలో 256 కోట్లతోటి ఈ నియోజకవర్గము డివిజన్లలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ, శ్మశాన వాటికలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ కట్టియడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది.
మాత్రమే కాదు 150 కోట్లతోటి పట్టణ ప్రగతి నిధులు, ఎస్సీ సభ, అదేవిధంగా సివిల్ నిధులు, అదేవిధంగా మున్సిపల్ నిధులు 150 కోట్లతోటి అది కూడా ఇప్పుడు వర్కులు ఎగ్జిక్యూషన్ జరుగుతుంది అని కూడా మీ అందరికీ వైద్యం చేసుకుంటాం, అభివృద్ధి చేసుకుంటున్నాం. మరి విద్య పట్ల కూడా మన చిత్తశుద్ధి ఉండాలి. సీకే కళాశాల ఇన్నేళ్ల చరిత్రలో జీతాలు వచ్చినా రాకున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ జయశంకర్ గారు ప్రిన్సిపాల్ గా ఉన్నటువంటి కాలేజ్ దాని చరిత్రకు ప్రతి శాసనసభ్యుడు దానికి దాంట్లో గౌరవ సభ్యుడు అయినా ఏ గౌరవ శాసనసభ్యులు దాన్ని పట్టించుకోలేదు. కానీ దాంట్లో చరిత్ర ఉంది. చంద్రకాంతయ్య గారు త్యాగం చేసినటువంటి కాలేజ్ దాన్ని ప్రభుత్వ పరం చేసి డిగ్రీ కాలేజీని ప్రభుత్వమే నడిపే విధంగా ప్రభుత్వం నుంచి తీసుకుపోయి ఫైనల్ స్టేజ్ లో అప్రోచ్ స్టేజ్ లో పెట్టింది ఈ శాసన సభ్యులు ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా కూర్చోం. అదేవిధంగా ముఖ్యంగా శంకర్పేటకు సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ డిగ్రీ హై స్కూల్ 5 ఎకరాల స్థలంలో ఇంటర్మీడియట్ డిగ్రీ హై స్కూల్ ఏదైతే ఉందో 5 ఎకరాల స్థలంలో 2008లో డిగ్రీ కాలేజీ ఇంటర్మీడియట్ నుంచి స్థలం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తే అప్పటి నుంచి మొన్నటి వరకు పట్టించుకున్న వాళ్ళు లేదు. ఇమీడియట్లీ నా దృష్టికి రాగానే ఇంటర్మీడియట్ కమిషనర్ ఉమర్ జలీల్ గారిని, హైయర్ ఎడ్యుకేషన్ స్పెషల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ గారిని జాయింట్ మీటింగ్ చేసి కలెక్టర్ ఫోన్ లో కోఆర్డినేషన్ చేసి ఒకటే సిట్టింగ్ లో డిగ్రీ కళాశాలకు స్థలం చేయడానికి కూడా జరిగి డిగ్రీ కళాశాల సంరక్షణ చేయబోతున్నామని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం. ఇంతవరకు మిత్రుడు సోదరులు రాసుకున్నారు అడిగి అన్నాయి అన్ని కూడా పీజీ కానీ డిగ్రీ కానీ అనంతపురంలో ఉన్నాయి, ఇక్కడ ఉండాలని చెప్పి తప్పనిసరిగా మీ ఆకాంక్ష ఏదైతే ఉందో ప్రజల ఆకాంక్షగా భావిస్తూ ఖచ్చితంగా డిగ్రీ కాలేజీ ప్రభుత్వ పరం కాగానే రంగశాఖలో డిగ్రీ కాలేజీ కట్టబడగానే ఐడీస్ హాస్పిటల్గా పోతున్నాం కన్స్ట్రక్షన్ దాంట్లో పీజీ కూడా పెడతాం. భవిష్యత్తులో కేసీఆర్ గారి యొక్క ఆలోచన ఏదో దాని మసూదే ఆ పైన వెంబడి ఆదేశిస్తూ తిరగడం జరిగింది. అదేవిధంగా హజో అదేవిధంగా రాష్ట్రంలోనే టెర్మనైజ్ మైనారిటీ శాఖకు సంబంధించినటువంటి టెర్మనైజ్ ఎక్కడ కూడా సొంత ప్రాపర్టీ లేదు. కానీ రాష్ట్రంలో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టెర్మనైజ్ కు దేశంలో ఉన్నటువంటి సాధికార కోసం ఏర్పరిచినటువంటి బిల్డింగ్ ను దాన్ని కన్వర్ట్ చేసి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ను ఏర్పాటు చేయడం దాన్ని కూడా 2.19 లక్షలు పురాతన శాంక్షన్ అయినాయి. దాని పనులు కూడా జరుగుతాయని కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఇదొక ముస్లింలనే కాదు, హిందువులే కూడా చాలా కమ్యూనిటీ కడుతున్నాం. గౌడ సంఘానికి సంబంధించి ఉసూరు రంగశాఖలో కడుతున్నాం. అదేవిధంగా మా తమ్ముడు దత్తగిరి దగ్గర ఫంక్షన్ హాల్ కడుతున్నాం. మా పల్లెల్లో కార్పొరేటర్ ఉన్న ప్రాంతంలో అదేవిధంగా చాలా కమ్యూనిటీ హాల్ కూడా కన్స్ట్రక్షన్ లో ఆన్లైన్ లో ఉన్నాయి, అదే ఆన్లైన్ లో ఉన్నాయి. అదేవిధంగా క్రిస్టియన్ కి సంబంధించి కూడా మొన్ననే క్రిస్మస్ సందర్భంగా 2 కోట్లతో క్రిస్టియన్స్ కూడా కమ్యూనిటీ హాల్ కట్టిస్తారని నా ఇమ్మీడియట్ ప్రశ్న మాట ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే కులాల వారిగా ఆలయాల వారిగా చూస్తే కుర్మలకు దేశం పెట్టడం,
నిజాయితీగా మీ శాసనసభ్యుడు యాదవ్ కుమార్ ఆలయానికి గుడి కావాలని చెప్పి వాళ్ళ ఆరాధ్య దైవం గురించి అడిగితే ఒక ప్రైవేట్ స్థల యజమాని చాలా పెద్ద ఆయన చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సాయం చేయండి ప్రజలు అడుగుతున్నారని అడిగితే దాన్ని చాలా మంది కూడా తప్పుదో పట్టించి తప్పుడు ఆలోచన చేసి తప్పుడు ప్రచారం జరిగింది. అంతిమంగా మీ శాసనసభ్యుడే దాంట్లో గెలిచాడు. ఆ యొక్క యజమాని నిజమేందో తెలుసుకొని 1200 గయాలని 3.5 కోట్ల ఆస్తిలను ఇచ్చి ఆ రోజు బ్రహ్మాండంగా ఆలయాన్ని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 20 లక్షల ఆలయాన్ని కూడా నిర్మాణం చేస్తారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మోడల్ శ్మశాన వాటికలు శివనగర్ ఒకటి, కాశీపూర్ ఒకటి, మోడల్ శ్మశాన వాటికలు కూడా ఆల్రెడీ శివనగర్ మొదలైంది. కాశీపూర్ అతి త్వరలో అది కూడా మొదలైందని కూడా అందరికీ చెప్పడం జరుగుతుంది. నా ఎన్నికలలో పత్రికా సోదరులకు ఇల్లు కట్టిస్తామని చెప్పడమే కాదు, ఆలయాల పునరుద్ధరణ కూడా జరుగుతుందని చెప్పాను. ఆలయాల పునరుద్ధరణ కాకతీయుల యొక్క కళావైభవం, కాకతీయుల యొక్క ప్రాధాన్యత, ఇక్కడ ఉన్నటువంటి చరిత్ర వచ్చిన ప్రతి వ్యక్తికి చూపించాలన్న సంకల్పంతో భవిష్యత్తులో ఎక్కడికైనా చేస్తాం, ఎట్లా చేస్తామన్నది ఏమాత్రం ఆలోచించకుండా పూర్తి విశ్వాసంతో విశ్వసనీయతతో ఆలయాల పునరుద్ధరణ చేస్తానని చెప్పిన ఆల్రెడీ ఆలయాల పునరుద్ధరణ ఆల్రెడీ మొదలైంది. మొన్ననే మా మరపల్లి రవి గారు వారి దగ్గర పోచమ్మ టెంపుల్ కొబ్బరికాయ కూడా నాపలు కొట్టేయడం జరిగింది. అట్లాంటి పోచమ్మ మైసమ్మ టెంపుల్, బీరన్న టెంపుల్ చాలా వాటికి కూడా ఇప్పుడు అభివృద్ధి కూడా చేసుకుంటున్నాం. మెట్ల భాగంలో కొట్టినటువంటి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్ నియోజకవర్గానికి తలాసన రంజాపేట నాయకపేట దగ్గర 220 కోట్లతోటి ల్యాండ్ అక్విజిషన్, 50 కోట్లతోటి రోడ్ అభివృద్ధి. ఇన్నర్ రింగ్ రోడ్ పడితే వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ఎవరు ఆపలేదు. ఇన్నర్ రింగ్ రోడ్ ఫార్మేషన్ కాగానే ఇది ఒక కోర్ సిటీగా, అభివృద్ధి చెందిన సిటీగా, ఒక మోడల్ సిటీగా ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గం వ్యాపార వాణిజ్యాలతోనే ఒకప్పుడు ఏ విధంగా వెలసిగిందో దాన్ని మళ్ళీ తీసుకొచ్చేదాకా మీ శాసనసభ్యులు మిత్రపడాలని కూడా ఈ సందర్భంగా ఇవన్నీ కాదు, పల్లెల నుంచి కానీ ఇతర రాష్ట్రాల నుంచి కానీ మహిళా సోదరుల ఉద్యోగాల కోసం కానీ ఇతర అవసరాల నుంచి పట్టణానికి వస్తే మహిళా రెసిడెన్స్ హాస్టల్ను దేశవ్యాప్తంగా 6 ఎకరాల స్థలంలో 4.5 కోట్లతోటి 15 గుంటల స్థలాన్ని కేటాయించి భవనాన్ని కూడా కట్టియబోతున్నాము. స్థలము ఆల్రెడీ ఫైనలైజ్, నిధులు వచ్చినాయి. దాన్ని అతి త్వరలో శంకుస్థాపన కూడా చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మా మహిళా సోదరులందరూ కూడా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం. అదేవిధంగా గేటాల ప్రాంతంలో కలెక్టర్ ఆఫీస్ ఉంటే గేటీల ప్రాంతంలో ఆర్డీ ఆఫీస్ పెట్టుకున్నాం. పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర బ్రహ్మాండంగా ఆర్డీ ఆఫీస్ కూడా నిర్మాణం చేసుకుంటామని కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. పిల్లవారంలో 30 ఎకరాల స్థలంలో అర్బన్ ల్యాండ్స్ పూర్తిగా ఫారెస్ట్ నిర్మాణం ద్వారా ఉండేటువంటి అర్బన్ ల్యాండ్స్ ఏదైతే ప్రశాంతమైనటువంటి క్వాలిటీ ఉన్నటువంటి ఎయిర్ పీల్చుకోవడానికి అర్బన్ ల్యాండ్స్ ముఖ్యమంత్రి గారి యొక్క మానస పూర్తిగా దీన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని 30 ఎకరాలలో అర్బన్ ల్యాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఇకపోతే ఏ పదవి ఇచ్చినా నిజాయితీ నిర్వేదిగా పనిచేసుకుంటూ మేయర్గా
నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఇచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కళ్యాణం చేసే విధంగా టీచర్ ట్రీట్మెంట్ ప్లాన్ ఎంఎస్టీపీ అమ్మవారి పేరులో 1,50,00,000 బిల్మిలిండా కంపెనీ వాళ్ళతోటి ₹1 మున్సిపాలిటీ నుండి ఖర్చు కాకుండా వాళ్ళ కంపెనీ తోటి మున్సిపాలిటీని టైఅప్ చేసి ఎకరాల స్థలంలో కట్టిస్తే దేశం రోల్ మోడల్ గా తీసుకొని నాకు ప్రెసిడెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాన్ని రాష్ట్రం ముఖ్యమంత్రి గారు మ్యాండేట్ చేసి ప్రతి మున్సిపాలిటీ కట్టాలని చెప్పి మొన్న మున్సిపల్ చట్టం మార్పిడిలో దాన్ని చట్టం చేసిందని మీ బిడ్డగా ఈరోజు గర్వంగా చెప్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కిలావరం గారి గ్రౌండ్ ఏదైతే ఉందో 30 ఎకరాల స్థలం మొన్ననే కేటీఆర్ గారు ఎన్నికలకు వచ్చినప్పుడు మాట ఇప్పించినారు. అన్నది మాకు కావాలి, రోజు 2 నుంచి 3,000 మందిగా వాకింగ్ చేస్తారు, ఇది ఖచ్చితంగా కొనాలని చెప్తే ఖచ్చితంగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ ఒక ఫైల్ నడుస్తుంది, అతి త్వరలో దాని ఆర్డర్స్ వస్తాయి, ల్యాండ్ అక్విజిషన్ కూడా జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతానికి 30 ఎకరాల గొప్ప ఓపెన్ గ్రౌండ్ కూడా ఈ ప్రాంత ప్రజలకు ఇవ్వబోతున్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం. ఇవనే కాదు ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే అభివృద్ధి ఒకటే కాదు, ప్రజలకు వ్యక్తిగతంగా కావాల్సిందనే కాదు, రాజకీయంగా కూడా మీ బిడ్డగా మీరు ఆశీర్వదిస్తే అసెంబ్లీ ఎన్నికలలో 28,000 మెజార్టీ వస్తే పార్లమెంట్ ఎన్నికలు వచ్చేందుకు 57,000 మెజార్టీ వచ్చింది. మన మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు 24-20 గెలిచినాం. నగరంలోనే అత్యధిక సీట్లు గెలిచినటువంటి నియోజకవర్గం మీరు ఆశీర్వదిస్తే, మీరు సహకరిస్తే ఈ రోజు అంత రిజల్ట్ తీసుకోవడం జరిగింది. పర్సెంటేజ్ ప్రకారం అప్పుడైనా పోలింగ్ పర్సెంటేజ్ రేషియో తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మున్సిపల్ ఎన్నికలలో కూడా మీ శాసనసభ్యులకి మీరు ఇచ్చినటువంటి వరం 65,000 మెజార్టీతో ఈ శాసనసభ్యులు కూడా జరుగుతుంది. ఇవనే కాదు, ఈ 3 ఏళ్ల కాలంలో సంవత్సరంన్నర కరోనా పోతే 9 ఎన్నికలు వేదిక మీద ఉన్నోళ్ళు, వేదిక ముందు కూర్చున్నోళ్ళు 9 ఎన్నికలు మీరు వేసుకొని పార్టీ ఆదేశిస్తే, ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే, కేటీఆర్ గారు ఆదేశిస్తే ఇల్లు ముంగిలి అన్ని మర్చిపోయి పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసి అన్ని కూడా అగ్రభాగాన్ని నిలబెట్టిన చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉన్నదని కూడా ఇవి ఒకటే కాదు, మనమే తక్కువ సభలు కూడా వెళ్తాం, సభలు కూడా సక్సెస్ చేసుకుంటాం. మనం ఎమ్మెల్యే 3 నెలలకే ముఖ్యమంత్రి గారు సభ పెట్టాం, ఆడ గ్రౌండ్ ఉందా తెలియదు, లేదా తెలియదు, అయినా కానీ మ్యాచ్ మీద 30 ఎకరాల స్థలం ఉన్నదని చూసి అన్న ఇది ఏమైనా కానీ మన నరేంద్ర ఉంటే అన్న ఇది ఏమన్నా కానీ అన్న ముఖ్యమంత్రి గారు పాటించడం మనం పెట్టాలి సభ అని చెప్పి ఎలక్షన్ కోడ్ కాబట్టి ₹1 కూడా ప్రభుత్వం నుంచి రాదు కాబట్టి 70 లక్షల నిధులు నా వ్యక్తిగత డబ్బులతోటి ఇదే నరేంద్ర చేతి తీసుకెళ్లి వారు నిద్రాహారాలు లేకుండా దాన్ని క్లీన్ చేస్తే అదే సభను అక్కడ సక్సెస్ఫుల్ గా చేస్తే సభ అయిపోయిన మరుసటి రోజు ఆసుపత్రి పాలయ్యారు. ఈ కష్టం వృధా పోలేదు. ఈ కష్టం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ వచ్చి అక్కడ పేదలకు ఉపయోగపడతానని కూడా ఈరోజు ఇది మాత్రమే కాదు ఇంకా చెప్పుకుంటూ పోతే కేటీఆర్ గారి సభ, జిల్లా మంత్రి గారు నాయకరావు గారి పౌర సన్మాన సభ, ఇవి కూడా మనందరం కష్టపడి చేసాం. ఇకపోతే మిషన్ భగీరథ 700 కోట్ల నిధులతోటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏదైతే రాష్ట్రమంతా ఇంటికి నల్ల
మళ్ళా ఇవ్వాలనే ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు పెట్టారు. దానికి కూడా 700 కోట్ల నిధులతో ఈరోజు మిషన్ భగీరథను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మాత్రమే కాదు, 2 సార్లు నగర అధ్యక్షుడిగా 10 సంవత్సరాల నుంచి ఆర్టీసీ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా కూడా ఈ శాసనసభ్యులు నేటికి కూడా సేవ చేసుకుంటూ పోతున్నారు. మీ శాసనసభ్యుడు ఎక్కడ కూడా ఒళ్ళు దాచుకునో సంతోషపడ్డానికో డబ్బుల కోసమో ఈరోజు ప్రజాక్షేత్రంలోకి రాలేదు. ప్రజలకు ఏదైతే అవసరం ఉందో అది నెరవేర్చే లక్ష్యం కోసం పాకులాడుతున్నారు తప్ప కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు ఈ శాసనసభ్యుడికి తెలియదు. కాబట్టి ఇన్ని ఫలితాలు తీర్చుకుంటూ నాకు వెన్నుదన్నుగా ఉన్నందుకు ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి నాయకుడికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నా పదాభివందనాలు జరుగుతుంది. ఎందుకు ఇవన్నీ చెప్పుకోవడం అనువైతున్నాయి కదా అని నేను కూడా సాదాసీదాగా ఉండడం జరిగింది. కానీ అడగండి అమ్మాయిని అన్నం పెట్టదన్న ఉద్దేశంగా దగ్గర నేనే వండలేక 3,348 కోట్లతోటి ఈ నియోజకవర్గం మీకు ప్రజెంట్ అభివృద్ధి చెందుతుందని కూడా రాష్ట్ర చరిత్రలోనే మీసాలు పెట్టిన మొగ్గలు కూడా ఈ పని జరగలేదు. ముఖ్యమంత్రి గారు ఇంత గొప్ప వారం ఈ నియోజకవర్గాన్ని తన ఇంటి బిడ్డగా ఆశీర్వదించి, కేటీఆర్ గారు తన సోదరుని ఆశీర్వదించి ఈరోజు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు వారిద్దరిని కూడా నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా పదాభివందనాలు చేసుకుంటూ జీవిత కాలం నేను బతుకున్నంత కాలం నేను ఒకవేళ భగవంతుని దయ వల్ల జరగడానికి జరిగినా కానీ గులాబీ జెండా కప్పుకునే చివరి వరకు ఇదే పరిస్థితుల్లో ఉంటామని కూడా ఈ సందర్భంగా కార్యకర్తల విషయానికి వస్తే నియోజకవర్గంలో ప్రజల గురించి ఇంత దూరం తీసుకొచ్చున్నాం. కార్యకర్తలకు చెప్తున్నాను, కొత్త సంవత్సరం కాక మీ అందరికీ కూడా కష్టకాలంలో శాసనసభ్యులు అయిన వాడిని రేపటి నుండి కార్యకర్తకు పెద్దపీట వేయబోతున్నాం. ఇప్పటి వరకు అందరినీ అర్థం చేసుకున్నా కానీ వారి అవసరాలు ఏంటి క్షేత్రస్థాయిలో వాళ్ళతో స్వయంగా మాట్లాడి అవి వీలైనంత అమలు చేసే దిశగా పనిచేస్తాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరూ పూర్తిగా విశ్వసించి నాకంటే పెద్దవాళ్ళైనా కానీ, నా సహచరులైనా కానీ, సోదరీమణులు కానీ, సోదరులు కానీ ఖచ్చితంగా మాట తప్పని నాయకుడిగా, నిజాయితీగా నేను నిజంగా నా తోబుట్టువులు, మా అక్క చెల్లెలు, మా అన్నదమ్ములనే భావించి అదేవిధంగా నేను ముందుకు పోతున్నా. కాబట్టి నేను బతుకున్నంత కాలము ఇదే ప్రవర్తన, ఇదే తీరుతో మిమ్మల్ని కూడా కాపాడుకున్నటువంటి బాధ్యత నాదే. అతి త్వరలో దళిత బంధు కూడా రాబోతుంది. ఈ నియోజకవర్గానికి మొదటగా మార్చిలోపు 100 మంది బెనిఫిషియర్స్ ఇవ్వబోతున్నారు. మార్చి తర్వాత 2,000 నుంచి 2,500 మందికి ఇవ్వబోతున్నారు. అది కూడా దళితులలో మొదటి నుంచి కష్టపడ్డవారు, అదేవిధంగా అందరూ ఎదుర్కొనే కానీ దాంట్లో ప్రియారిటీగా ఎవరైతే ఆర్థికంగా చిక్కుపోయినవారో వారికి పెద్దపీట వేసి స్వయంగా క్లోజుడ్గా మైక్రో లెవెల్లో నేనే పర్యవేక్షించి కార్పొరేటర్ కోఆర్డినేషన్ చేసుకొని అందజేస్తాను కూడా ఈ సందర్భంగా తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పారు. బీసీల కానీ, ఎస్టీల కానీ వారికి కూడా ఈ స్కీము అతి త్వరలో విడుదల వారిగా కళ్యాణ లక్ష్మి ఏ విధంగా ఇస్తామో అదే విధంగా ఇస్తామని కూడా వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు చింతించాల్సినటువంటి అవసరం కూడా లేదని కూడా ఈ సందర్భంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఇకపోతే నేను ఒకటే నమ్మిన కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రాజకీయంగా కానీ, అభివృద్ధి విషయంలో కానీ నేను అది మాత్రమే చేయగలుగుతా. మాకు ఈ కుట్రలు, కుతంత్రాలు తెలియవు. అభివృద్ధి
ఒకటే మంత్రంగా ముందుకు పోతున్నాము. ఇక్కడ ప్రజలకు అతి త్వరలో ఉద్యోగానికి కావాల్సినటువంటి గొప్ప అవకాశాలను కూడా ఈ ప్రాంతానికి తెస్తున్నాను. 6 ఏళ్ల శ్రమలో ఇవన్నీ ముందు ఈ రోజు చెప్తున్నాను. రేపు అది కూడా అతి త్వరలో సక్సెస్ చేసి ఇక్కడ యువకులను కూడా నిలబడే విధంగా తీసుకొస్తా. దాన్ని కూడా ఇలాగనే ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరికి కూడా వివరించి చెప్తా. దాంతో కూడా ఇక్కడ చదువుకున్న బిడ్డలకు జీవనోపాధి కలగడమే కాదు, విద్యార్థులకు ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాన్ని తీసుకురాబోతున్నాను కూడా ఈ సందర్భంగా గుర్తు చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు డిసెంబర్ 31 3 సంవత్సరాలు గడిచిన నెల కరోనా కష్టకాలంలో ఎంతో మంది ఆత్మీయులను మిత్రులను కోల్పోయాం. ఎంత కష్టం వచ్చినా కూడా ప్రజాప్రతినిధులు, ఇతర నాయకులు, కార్యకర్తలు ఆదేశిస్తే, శాసనసభ్యులు ఆదేశిస్తే దేనికి లెక్క చేయకుండా పనిచేసినందుకు మరొకసారి వారికి పాల్గొనడం చేస్తున్నాము. రాబోయే 2 సంవత్సరాలు చెప్పిన 3,348 కోట్ల కంప్లీట్ చేసుకోవడం, ఇంకా కొత్తగా తీసుకునేది ఉద్యోగాల కోసం అని చెప్పాను, ఇంకా చాలా కూడా తెచ్చుకుంటున్నాం. ఇవన్నీ కూడా ఒక హరిత హోటల్ కూడా రత్న హోటల్ ఎదురుగా హరిత హోటల్ కూడా తెచ్చుకోబోతున్నాం కూడా. ఇవన్నీ చేసి దేనికోసం అనుకుంటున్నారు? ఇవన్నీ చేసేది అసలు రాష్ట్రంలోనే ఎవరికి లేని సంపద టూరిజం ఇన్కమ్. విలువరంగల్ చరిత్ర, ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి చరిత్రను ప్రపంచానికి చూపించే విధంగా చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ఇప్పుడు గోవా లాంటివి కానీ, హంపి లాంటివి కానీ, బెంగళూరు లాంటివి కానీ, ఢిల్లీ లాంటివి కానీ, టూరిజం స్థలాలు ఎక్కడున్నా కానీ పర్యాటకులు పోయి రూపాయలు 10 రూపాయల వస్తువు కొనుక్కున్నా కానీ ఎప్పుడు కూడా రేట్ ఎంత అడగకుండా ఖర్చు చేస్తారు. దాన్నే ద్రవ్య వినియోగం అంటారు. ఆ దిశగా కొత్తగా ఫ్యాక్టరీలు వచ్చినా రాకున్నా కానీ మనకు టూరిజాన్ని డెవలప్ చేసుకుని కావాల్సిన హాస్పిటల్స్, కావాల్సిన హోటల్స్, కావాల్సినటువంటి రోడ్స్, కావాల్సినటువంటి ఆలయాలు, కావాల్సినటువంటి చూడడానికి విలువరంగం లాంటివి, వారికి ఇంకా టైం పాస్ అవ్వడానికి అర్బన్ లాంటివి, రిసార్ట్స్ లాంటివి ఏర్పాటు చేస్తే ఇప్పుడు 2,000 మంది విలువరంగానికి వస్తారు. 10,000 మంది టూరిస్టులు వచ్చేవాళ్ళు కూడా ఈ శాసనసభ్యులు నిద్రపోవడం కూడా ఈ సందర్భంగా ఇది నా విజన్ ఇది. నా వెంబడి ఇంతమంది నా భుజం తట్టి నడిపేవాళ్ళు ఉన్నారు. వేదిక మీరు ఉన్నవాళ్ళు కానీ వేదిక ముందు ఉన్న వాళ్ళు, నాకున్న ఆస్తి కూడా ఇదే. కాబట్టి సోదరులారా, పత్రికా మిత్రులందరూ కూడా ఈరోజు ఇంతకాలంగా, ఇంత గుండె నింపరంగా, ఇంత ధైర్యంగా చెప్పడానికి నాకు ఒకే ఒకటి, నా వెనుక ఎవరున్నారంటే పేదింటి బిడ్డలే కావచ్చు, లారీ డ్రైవర్ కొట్టుకునే కావచ్చు, కానీ నన్ను నడిపేది కేసీఆర్ కూడా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి వారి రూపంలో ఈరోజు ఈ జిల్లాను, ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోబోతున్నాం. కాబట్టి మీరు భవిష్యత్తులో కూడా ఆశీర్వదించి